పిల్లలు కుక్క పిల్లల్ని పిల్లి పిల్లల్ని ఏమన్నా అడుగుతారు, నువ్వేమో పాములంటే ఇష్టం అని చెప్పేదన్నమాట. దానికి అమ్మ నీకు పాములంటే ఎంత ఇష్టమో తెలుసుకొని రోజు పాములోని ఇంటికి పిలిపించి ఆ పాము పిలిపించి నీకు చూపించేవాళ్ళంట. నిజమేనా? అవును. అది ఏమైందంటే నీ మీద ఎంత ప్రేమో, నీకు ఏది కావాలంటే చెయ్యాలని అమ్మకి. నాకు ఇంతకుముందు ఇళ్ళకి వచ్చేవాళ్ళు, మీ అందరికీ కొంతమందికి తెలిసి ఉంటుంది, ఇళ్ళకి మ్యాజిక్ షో చేసుకుంటూ వచ్చేవాళ్ళు. పావుని మెడ మీద తగిలించుకుని బుట్ట అంతా తీసుకుని వచ్చి ఇంట్లో మ్యాజిక్ చేసేవాళ్ళు. దాన్ని ఏమంటారు, కీరిపుళ్ళు అని ఏమంటారు, సారీ మై తెలుగు, మంగూస్ను పాము తీసుకుని వచ్చి దాన్ని ఫైట్ చేయటం అంతా చూపించేవారు. ఒక చిన్న పిల్లని తీసుకుని వచ్చేవాడు, ఆ పిల్లని బుట్టలోపలేసి కాసేపటికి బుట్ట తీస్తే ఆ పిల్ల ఉండేది కాదు. ఈ మ్యాజిక్ అంతా మా ముందు చేసేవాళ్ళు అనమాట ఇంటికి వచ్చి. అప్పుడు అమ్మ వాళ్ళకి ఏదైనా డబ్బులు ఇచ్చేది. అందులో నాకు అట్రాక్ట్ అయ్యేది ఏంటంటే పాము. ఆ పాము అలా పోయేది, దాన్ని తీసి మేడ మీద వేసుకునేది, అటు పెట్టేది, మాయం చేసేది, అంతా చేస్తుంటే నేను తాకొచ్చా పావుని అని అడిగా. తాకొచ్చు, అది పర్వాలేదన్నారు. దాంతో ఆడుకుంటూ దాన్ని మేడ మీద వేసుకుంటూ అవన్నీ ఆడుకుంటూ ఉంటాం చూసి రేపు కూడా వస్తావా అని అడిగా. అలా ఊరికూరికే వాళ్ళని పిలుస్తుంటే అమ్ముండి, సరే నువ్వు వారానికి ఒకసారి వీకెండ్లో వచ్చి కాసేపు మ్యాజిక్ చేసి పాపకి ఆడిచ్చేసేళ్ళు అని చెప్పి అన్నారనమాట. సో అలా పాముతో ఆగలేదు. మేము కొడైకెనాల్కి వెళ్ళినప్పుడు అక్కడ పుదుకోట రాజా అని ఉన్నారు. ఆయన వేటకి వెళ్ళి పులినంత వేటాడి వచ్చేవాడు. వేటాడి వచ్చినప్పుడు ఒక పులి పిల్లలు ఒక 4-5 ఉన్ని ఇంటికి తీసుకెళ్ళి పులి పిల్లలు చూస్తావా అని చెప్పి అమ్మని నన్ను తీసుకెళ్ళి చూపిస్తే అందులో 2 పిల్లల్ని తీసుకుని మేము చెన్నైకి వచ్చేసాం, ఇంట్లో పెంచుకుంటామని చెప్పి. ఒక 2 వీక్స్ ఉండింది మా దగ్గర. మేము బాగా ఆడుకున్నాం పులి పిల్లలతో. దాని తర్వాత నాన్న షూటింగ్ నుంచి తిరిగి వచ్చి తిరిగి పంపించేశారు. అయ్యేం అలాగే ఉంటాయి అనుకుంటున్నారా, పెద్దవి అవుతాయని. కాదు, మేము పెంచి దాన్ని పెట్ చేసి డాగిలాగా చేసేస్తామంటే నథింగ్ డూయింగ్ అని పంపించేసి నేను బోన్ చేయకుండా ఒక వారం ఉండి. సో అలా తర్వాత యానిమల్స్ అంటే చాలా ఇష్టం అమ్మకి. కుందేళ్ళు ఉండేది ఇంట్లో, నెమలు ఉండేది, అండ్ దెన్ చాలా యానిమల్స్ ఉండేవి. కుక్కలు అయితే అసలు లెక్కేలేదు, పిల్లులు లెక్కేలేదు, పక్షులు ఉండేవి, ఫిష్ ఉండేది, ఫిష్ పాండ్స్ అన్నీ ఉండేవి. సో ఒక చిన్న జూ ఉండేది ఇంట్లో. అండ్ ఇంకొక మాట, ఇంట్లో ఇంతమంది అమ్మ నాన్న ఆర్టిస్టులు, అక్క రేఖ కూడా ఆర్టిస్టు, ఇంతమంది ఉండగా నీకు ఇప్పుడు యాక్ట్ చేయాలని అనిపించలేదా? అసలు అమ్మని అడిగావా? నీకే ఆ కోరిక ఏమన్నా? ఎందుకనో అనిపించలేదు. నాకు హౌస్ వైఫ్గా ఉండాలని ఉండేది. నేను స్కూల్లో కూడా అందరూ టీచర్స్ వచ్చి నువ్వేమవుతావు అంటే ఒకళ్ళు నేను డాక్టర్ అంటే, ఇంజనీర్ అంటే, నర్స్ అంటే, ఎయిర్ హోస్టెస్ అంటే అలా చెప్పేవాళ్ళు. కానీ నాకు హౌస్ వైఫ్గా ఉండాలని ఉండేది. ఎందుకంటే నాకు ఇల్లు చూసుకోవటం, పిల్లల్ని పెంచడం, ఇదంతా మేబీ బికాజ్ నేను ఆ పార్ట్ అమ్మ దగ్గర కొంచెం మిస్ చేశాను కదా, అందుకని నేను వచ్చి నా పిల్లలకి అలా ఉండాలి అని అనిపించేది నాకు. సో ఐ డిసైడెడ్ అప్పుడే ఐఎమ్ అ హౌస్ వైఫ్. అండ్ ఈరోజు హౌస్ వైఫ్ అని చెప్పకూడదు, హోమ్ మేకర్ అని చెప్పాలి. అదేంటి, అదేదో ఇంటీరియర్ డెకరేటర్ లాగా హౌస్ వైఫ్ అంటే అది హౌస్ వైఫ్ ఇస్ అ హౌస్ వైఫ్ అంతే, హోమ్ మేకర్ అంతా ఏం కాదు. సో ఆ వైఫ్గా ఉండటానికి యూ షుడ్ ఫీల్ ప్రౌడ్, దానిలో తప్పేం లేదు. సో ఇఫ్ ఎనీబడి ఈజ్ అ హౌస్ వైఫ్, please say you're a housewife. Don't say I'm just a housewife. No. I'm a housewife. You're the queen of the house. Yes. So, yeah. అదే నేను ఇంకా లాస్ట్లో అడుగుదాం అనుకున్నాను కానీ నువ్వు ముందే చెప్పేసావు. 18 ఏళ్ళకే నీకు పెళ్లి చేశారని. అప్పుడు అందరం అయ్యో 18 ఏళ్ళకి చేసేస్తున్నారు అలా అనుకునేవాళ్ళము. నీ దగ్గర నుంచి ఏమన్నా అమ్మతోటి ఏమన్నా రెసిస్టెన్స్ ఉండేదా? కానీ అమ్మ చెప్పినట్టు 18 కాదండి, 16. 16 ఏళ్ళప్పుడు అమ్మకి హెల్త్ అంత బాగుండలేదు. సో అమ్మ ఫెల్ట్ ఎ లిటిల్ రెస్పాన్సిబుల్, పిల్లల్ని సెటిల్ చేయాలని. తమ్ముడు చాలా చిన్నోడు. సో నన్ను ముందు సెటిల్ చేస్తే ఆటోమేటిక్గా తమ్ముడిని కూడా చూసుకుంటాను అని చెప్పి మా మావయ్య కొడుకు, అంటే మాకు అత్త కొడుకు, హౌ డు ఐ సే, వీఆర్ థర్డ్ కజిన్స్ అనమాట. మా ఆయన గోవిందరావు. సో ఆయనకి ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంటే ఆయన నన్ను చక్కగా చూసుకుంటారు. ఫ్యామిలీలో ఉండే ఆయన
అని తొందరగా పెళ్లి చేసింది. ఐ లైక్ హిమ్. ఐ మీన్ ఆయన చాలా ప్రొటెక్టివ్గా ఉండేవారు, వస్తూ పోతూ ఉండేవారు. నేనంటే చాలా ప్రొటెక్టివ్గా ఉండేవారు. అందుకని పెళ్లి చేసుకుంటే ఆయనతో ఉండొచ్చు. నాకు ఆ టైంలో ఇది లేదు కదా, పెళ్లి చేసుకుంటే హాయ్ స్కూల్కి పోవక్కర్లేదు, హోంవర్క్ లేదు, చదవక్కర్లేదు, ఎగ్జామ్ పని లేదు, జాలీగా ఉండొచ్చు పెళ్లి చేసుకుని అని చెప్పేసి అనుకున్నాను అనమాట. కానీ పెళ్లి చేసుకుని పిల్లలు కానీ టుక్ కేర్ ఆఫ్ ది చైల్డ్. 2 years తర్వాత మా నాన్న వచ్చి చెవు తిప్పి కాలేజ్కి వెళ్ళు చదువు అని చెప్తే అప్పుడు మళ్ళీ చదవటం మొదలుపెట్టాను. సో ఆఫ్టర్ మై చైల్డ్ వాజ్ బోర్న్ నేను డిగ్రీ ఫినిష్ చేశాను.